దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది గోట్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవ, లైలా, జయదేవ్ ఇతర కీలక పాత్రలలో నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పై కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ సినిమాను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వర్షన్ను గ్రాండ్ గా విడుదల చేసింది. ప్రమోషన్స్ విషయంలో టీమ్ అండర్ ప్లే చేస్తున్న 'ది గోట్' సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తర్వాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగటంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. గాంధీ స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్ తన టీమ్మేట్స్ సునీల్, అజయ్, కళ్యాణ్ సుందరంతో కలిసి సీక్రెట్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. తన భార్య అను సహా ఎవరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఇక ఒక మిషన్ కోసం విదేశాలకు వెళ్లిన క్రమంలో 5ఏళ్ల కొడుకు జీవన్ మరణిస్తాడు. అప్పటికే గర్భంతో ఉన్న అను ఒక పాపకు జన్మనిచ్చి కొడుకు దూరం కావటానికి భర్త ఉద్యోగమే కారణమని భావించి దూరం పెడుతుంది. గాంధీ కూడా కొడుకు తన వల్లే చనిపోయాడని భావించి గిల్టీగా ఫీలవుతూ ఫోర్స్కి దూరమవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పని కోసం మాస్కో వెళ్ళగా అక్కడ చనిపోయాడు అనుకున్న కొడుకు జీవన్ కనిపిస్తాడు. సంతోషంగా ఇండియా తీసుకువచ్చాక తను అనుకున్న వాళ్లు మరణిస్తూ ఉంటారు. అసలు ఆ మరణాలు ఎలా చోటు చేసుకున్నాయి, అసలు చనిపోయాడు అనుకున్న జీవన్ ఎలా తిరిగి వచ్చాడు, తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు అనే విషయం తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన 'గోట్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ చూసుకుంటే కొత్త కథేమీ కాదు. మనం గతంలో ఎన్నోసార్లు చూసిన కథే. రక్షణ విభాగంలో పనిచేసే హీరో, అతని స్నేహితుల గ్యాంగ్ అనే పాయింట్తో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు ఇది కూడా అలాంటి పాయింట్తోనే తెరకెక్కింది. అలాగే హీరో కొడుకుని విలన్ పెంచి హీరో మీదే ప్రయోగించే సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఈ సినిమాల్లో కూడా అదే పాయింట్ని ప్రధానంగా ఎంచుకున్నారు. అయితే హీరో కొడుకు తండ్రి మీదే పగ తీర్చుకోవటానికి వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు సినిమాను ఆసక్తికరంగా నడిపించాయి. అయితే హీరో కొడుకును హీరో కలిసేందుకు ఎంచుకున్న ఎత్తుగడ సినిమాను చాలా వరకు డ్రాగ్ చేయటానికి కారణమైంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో పాటు ఇతర క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా మొత్తం ఊహించి తగ్గట్టే ఉంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత చాలాసేపు ఊహకు తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే కూడా నడుస్తూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ కాస్త ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకోవడంలో వెంకట్ ప్రభు సక్సెస్ అయ్యాడు. అయితే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు ఎక్కువ అనిపించినా అది మీ తప్పు కాదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్గా ఉంది. తండ్రిపై కొడుక్కి ఏర్పరిచిన పగ విషయం బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ సినిమా విజయ్ అభిమానులకు, ముఖ్యంగా తమిళనాడులో బాగా నడవచ్చు. మిగతా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ సినిమా అవ్వచ్చు. అయితే సినిమా నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక నటీనటుల విషయానికి వస్తే దళపతి విజయ్ 2 పాత్రలలో మెరిశాడు. అయినప్పటికీ చిన్న విజయ్ డిజిటలైజ్డ్ లుక్ ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. నటనలో విజయ్ గురించి ఏమని చెప్పాలి, ఇర్రగదీశాడు. కానీ ఎప్పట్లాగానే ఎమోషనల్ సీన్స్లో తేలిపోయాడు. అయితే డాన్స్ కూడా దుమ్ము రేపాడు. ఇక ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి పాత్రలు డీసెంటుగా ఉన్నాయి. ప్రేమ్జీ, యోగిబాబు తమ పాత్రలో పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్టులో చాలా సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నాడు కానీ ఒక మంచి మాస్ సినిమాను అందించాడు. కానీ విజయ్ లాంటి హీరో చేతిలో పడితే ఇంకేమైనా చేయొచ్చు. కానీ కొన్ని చోట్ల చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో యువన్ శంకర్ రాజా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నాడు కానీ పాటల విషయంలో ఫుల్ మీల్స్ పెట్టలేదు అనిపిస్తోంది. ఇక స్టెంట్స్ డిజైనింగ్ బాగుంది కానీ కీలకమైన ఎపిసోడ్స్ కొన్ని అప్ టు మార్క్ లేవు. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత సమయం కేటాయించి ఉంటే బాగుండేది.